అది 1971 డిసెంబర్ 4వ తేదీ విశాఖపట్నం. పొద్దున్నే సూర్యుని కిరణాలు సముద్రం మీద పడుతున్నాయి. పడవలు వేసుకుని జాలర్లు సముద్రంలో చేపలు పడుతున్నారు. ఇంతలో వాళ్ళకి నీళ్ల మీద ఆయిల్ కనిపించింది. ఆ ఆయిల్ వాళ్ళ కనుచూపు మేర నీళ్లపైన తేలుతుంది. వెంటనే వాళ్ళు తమ పడవల్ని ఒడ్డుకు తీసుకువెళ్లి అక్కడ ఉన్న నేవీ ఆఫీసర్స్ కి ఈ విషయం చెప్పారు. అప్పుడు నేవీ ఆఫీసర్స్ వెంటనే పెట్రోల్ బోట్ వేసుకుని సముద్రం లోపల జాలర్లు చూపించిన స్పాట్ దగ్గరికి వెళ్లారు. ఫస్ట్ ఒక అతన్ని నీళ్ళ లోపలికి పంపి అదేంటో చూసి రమ్మని చెప్పారు. అతను అరగంట తర్వాత బయటికి వచ్చి, సార్, లోపల సబ్మెరైన్ ఉంది అని చెప్పాడు. నేవీ ఆఫీసర్ కి ఆ విషయం నమ్మబుద్ధి కాలేదు. మళ్ళీ ఇంకొక అతన్ని లోపలికి పంపించాడు. అతను కూడా అరగంట తర్వాత బయటికి వచ్చి లోపల 300 అడుగుల సబ్మెరైన్ ఉందని చెప్పాడు. అప్పుడు నేవీ ఆఫీసర్స్ కి అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ దగ్గర మొత్తం 4 సబ్మెరైన్స్ ఉన్నాయి. కానీ వాటిలో ఒక్క సబ్మెరైన్ మాత్రమే 300 అడుగుల పొడుగు ఉంది. అది మాత్రమే కరాచీ నుంచి విశాఖపట్నం అంత దూరం రాగలదు. ఆ సబ్మెరైన్ పేరే గాజీ. సో ఈ వీడియోలో పాకిస్తాన్ నేవీ దగ్గర ఉన్న గాజీ సబ్మెరైన్ విశాఖపట్నం దగ్గర ఎలా మునిగిపోయిందనే మిస్టరీ గురించి చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఒకప్పుడు ఇండియాలో అందరూ హిందూస్ ఉండేవాళ్ళు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న ముస్లిమ్స్ ఇండియాకి వచ్చి బిజినెస్ చేసుకునేవాళ్ళు. అలా చిన్నగా ముస్లిం పాపులేషన్ ఇండియాలో పెరగడం మొదలైంది. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ కి చెందిన ముస్లిం రాజులు ఇండియాని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. దానివల్ల ముస్లిం పాపులేషన్ ఇండియాలో ఇంకా పెరిగింది. ఆ విధంగా ఇండియాలో హిందూస్ అండ్ ముస్లిమ్స్ పాపులేషన్ ఏర్పడింది. అందుకే ఇండియాలో హిందూ పాపులేషన్ ఎక్కువ, ముస్లిం పాపులేషన్ తక్కువ ఉంది. అప్పట్లో హిందూస్ ముస్లిమ్స్ బాగానే కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక అది మారిపోయింది. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు హిందూస్ అండ్ ముస్లిమ్స్ కి కామన్ శత్రువు బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ ని ఎదుర్కోవడానికి ఇండియన్స్ కొన్ని గ్రూప్స్ గా ఫామ్ అయ్యారు. అలా ఏర్పడిన గ్రూప్స్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటి. ఇందులో లీడర్స్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. 1930s కు వచ్చేసరికి ఈ గ్రూప్ లో ఉన్న లీడర్స్ లో ఎక్కువ మంది హిందూస్ ఉన్నారు, తక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఎందుకంటే ఇండియాలో ఎక్కువగా హిందూ పాపులేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి హిందూ లీడర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ముస్లిం పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి ముస్లిం లీడర్స్ తక్కువగా ఉండేవాళ్ళు. అలా ఉండడమే న్యాయం. కానీ పదవిదాహం ఉన్న కొంతమంది ఈ పాయింట్ ని వాడుకున్నారు. గ్రూప్ లో మన ముస్లిం లీడర్స్ తక్కువగా ఉన్నారు, మనల్ని లీడర్స్ ని అవ్వనివ్వకుండా హిందువులు మనల్ని తొక్కేస్తున్నారు అని ప్రజల్ని రెచ్చగొట్టారు. అప్పుడు ముస్లిమ్స్ అది నిజమేమో అనుకుని హిందువులతో గొడవలు పెట్టుకునేవాళ్ళు. అలా హిందూస్ కి ముస్లిమ్స్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈసారి ముస్లిమ్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం ఒక కొత్త గ్రూప్ ఫామ్ అయ్యింది. అదే ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ముస్లిమ్స్ కి సపరేట్ కంట్రీ కావాలని ఈ గ్రూప్ లో ఉన్న లీడర్స్ డిమాండ్ చేసేవాళ్ళు. ఆ గ్రూప్ లో ఉన్న కొంతమంది లీడర్స్ జెన్యూన్ గా ముస్లిమ్స్ కి న్యాయం చేయాలని ఉండేవాళ్ళు. కానీ కొంతమంది మాత్రం పదవిదాహంతో ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పింది వినకపోతే ప్రజల్ని రెచ్చగొట్టి హిందూస్ ముస్లిమ్స్ మధ్య గొడవలు రేపేవాళ్ళు. ఆ గొడవల్ని కంట్రోల్ చేయడానికి బ్రిటిషర్స్ వల్ల కూడా కావట్లేదు. సో ఇక చేసేదేమీ లేక మతాన్ని బేస్ చేసుకుని బ్రిటిషర్స్ కంట్రీని డివైడ్ చెయ్యాలనుకున్నారు. ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని పాకిస్తాన్ చెయ్యాలనుకున్నారు. హిందూస్ ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఇండియా చెయ్యాలనుకున్నారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. ఇండియాకి వెస్ట్ సైడ్ అలాగే ఈస్ట్ సైడ్ ఎక్కువగా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, మధ్యలో ఎక్కువగా హిందూస్ ఉండేవాళ్ళు. అందువల్ల ముస్లిమ్స్ ఉండే ప్రాంతాన్ని వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ గా డివైడ్ చేశారు. మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఇండియాగా ఉంచేశారు. అలా విడదీశాక అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్ర్యం ఇచ్చారు. మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. బ్రిటిష్ వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ కొన్ని ప్రాంతాలని రాజులు పరిపాలించేవాళ్ళు. అప్పుడు పొలిటీషియన్స్ ఆ రాజులకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు పాకిస్తాన్ లో అయినా కలవండి లేదా ఇండియాలో అయినా కలవండి అని. అలాంటి ప్రాంతాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒకటి. దాన్ని హరి సింగ్ అనే రాజు పరిపాలించేవాడు. ఇతను ఒక హిందువు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న ఎక్కువ పాపులేషన్ ముస్లిమ్స్. ఒక హిందూ రాజైన హరి సింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలపడానికి ఇష్టపడలేదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం కాశ్మీర్ ని తమతో కలిపేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. హరి సింగ్ అందుకు ఒప్పుకోకపోవడంతో అట్లీస్ట్ ఇల్లీగల్ గా అయినా ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ తమ మిలిటరీని పంపించింది. అప్పుడు హరి సింగ్ ఏమీ చెయ్యలేక ఇండియా హెల్ప్ కోరాడు. అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ హరి సింగ్ తో ఇలా అన్నాడు, మేము ఫ్రీగా హెల్ప్ చేయలేం, జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియాలో కలిపితేనే హెల్ప్ చేస్తాము
అని చెప్పాడు. యాక్చువల్లీ నెహ్రూకి ఈ ఐడియా ఇచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ పెట్టిన కండిషన్ కి హరి సింగ్ ఒప్పుకొని కాశ్మీర్ ని ఇండియాలో కలుపుతున్నట్టు అగ్రిమెంట్ లో సైన్ చేశాడు. సో అప్పుడు అఫీషియల్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియా సొంతమైంది. ఆ తర్వాత ఇండియా కాశ్మీర్ లో మిలిటరీని దించి 2/3 జమ్మూ అండ్ కాశ్మీర్ ని పాకిస్తాన్ మిలిటరీ నుండి స్వాధీనం చేసుకోగలిగింది. 1/3 కాశ్మీర్ మాత్రమే పాకిస్తాన్ దగ్గర ఉండిపోయింది. ఆ 1/3 కాశ్మీర్ ని కూడా స్వాధీనం చేసుకోగలిగే కెపాసిటీ ఇండియా దగ్గర ఉంది. కానీ ఆ టైంలో అందుకు యుఎన్ఓ అడ్డుపడింది. అప్పటి నుంచి కాశ్మీర్ పై ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ 2/3 కాశ్మీర్ ని ఎలా అయినా ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ చూస్తుంది. పాకిస్తాన్ చేతిలోకి కాశ్మీర్ ని వెళ్లనివ్వకుండా ఇండియా చూసుకుంటుంది. కాశ్మీర్ వల్ల 1965లో మళ్ళీ ఒకసారి ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం వచ్చింది. 2/3 కాశ్మీర్ ని పాకిస్తాన్ చేతిలోకి వెళ్లనివ్వకుండా ఈసారి కూడా ఇండియా కాపాడుకోగలిగింది. ఈ స్టోరీ అంతా చెప్పడానికి కారణం, ఇంతకు ముందు పాకిస్తాన్ అనేది వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ గా ఉందని చెప్పడానికి. ఇప్పటి నుంచి గాజీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. 1960s లో పాకిస్తాన్ దగ్గర పెద్ద సబ్మెరైన్స్ లేవు, చిన్న సబ్మెరైన్స్ మాత్రమే ఉండేవి. అందుకని పెద్ద సబ్మెరైన్ కోసం 1964లో పాకిస్తాన్ వాళ్ళు అమెరికా దగ్గరికి వెళ్లి డియాబ్లో అనే సబ్మెరైన్ ని రెంట్ కు తీసుకొచ్చుకొని దానికి గాజీ అని పేరు మార్చారు. అప్పట్లో సౌత్ ఏషియాలో ఇదే పెద్ద సబ్మెరైన్. 1970లో వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ లో ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. పార్లమెంట్ లో మొత్తం 313 సీట్స్ ఉంటే అందులో 167 సీట్స్ ఆవామీ లీగ్ అనే పార్టీకి వచ్చాయి. ఇది ఈస్ట్ పాకిస్తాన్ కి చెందిన పార్టీ. దీని లీడర్ రెహమాన్. సో మెజారిటీ ఇతనికే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇతను గవర్నమెంట్ ని ఏర్పాటు చేయాలి. కానీ వెస్ట్ పాకిస్తాన్ లో ఉన్న లీడర్స్ అందుకు ఒప్పుకోలేదు. ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు మమ్మల్ని పరిపాలించేదేంటి, ఇందుకు మేము ఒప్పుకోము, మా వెస్ట్ పాకిస్తాన్ కి చెందిన పార్టీతో మేము గవర్నమెంట్ ని ఫామ్ చేస్తామని అన్నారు. అందుకు ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ఒప్పుకోలేదు. సో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు వెస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడం మొదలు పెట్టారు. మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటామని నినాదాలు చేశారు. అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ లో ఉన్న లీడర్స్ వెంటనే ఈస్ట్ పాకిస్తాన్ లోకి మిలిటరీని దించి నిరసనకారులని అణిచివేయడం మొదలు పెట్టారు. కానీ మిలిటరీ వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళని న్యాయమైన పద్ధతిలో అణిచివేయట్లేదు. వీధుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కాల్చి చంపేస్తున్నారు. నినాదాలు చేసిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నారు. నిరసనకారుడని చిన్న డౌట్ వచ్చినా కాల్చి పడేస్తున్నారు. ఈ నిరసనల వెనుక ఎవరున్నారో తెలుసుకుని వాళ్ళ ఇళ్లకి వెళ్లి మరీ కాల్చేస్తున్నారు. తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా తక్కువేం కాదు. వాళ్ళు కూడా గన్స్ పట్టుకొని కనిపించిన ప్రతి సైనికుడిని, గవర్నమెంట్ ఆఫీసర్స్ ని చంపేస్తున్నారు. నిరసనకారులకి మిలిటరీకి మధ్య జరిగే గొడవల్లో కామన్ పీపుల్ చనిపోతున్నారు. అందువల్ల ఈ గొడవల నుంచి తప్పించుకోవాలని సామాన్య ప్రజలు ఇండియాకి వలసపోవడం ప్రారంభించారు. వాళ్ళు వలస వస్తుంటే ఇండియా కూడా అందుకు సహకరించింది. వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయ అండ్ త్రిపురలో శరణార్థులకి కావలసిన ఆశ్రయాలను ఏర్పాటు చేసింది ఇండియా. కానీ అక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. చాలా మంది, అంటే దాదాపు 1 కోటి మంది ఈస్ట్ పాకిస్తాన్ లో నుంచి ఇండియాకి వచ్చేశారు. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీయే అంతంత మాత్రంగా ఉంది. వీళ్ళు కూడా వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ మీద భారం బాగా పెరిగిపోయింది. అప్పుడు మన ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు వలస వచ్చే వారికి ఆహారం, నివాసాలు ఏర్పాటు చేయడానికి ఫారెన్ కంట్రీస్ నుంచి సహాయం కోరింది. కానీ హెల్ప్ చేయడానికి ఏ కంట్రీ ముందుకు రాలేదు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ వలస వచ్చే వాళ్ళని భరించడం కంటే పాకిస్తాన్తో యుద్ధం చేయడమే ఆర్థికంగా తక్కువ ఖర్చుతో అయిపోతుందని అనుకుంది. వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ కోరుకుంటున్న స్వాతంత్ర్యంకి ఇండియా ఫుల్ సపోర్ట్ ఇస్తుందని ఇందిరాగాంధీ గారు అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ వల్ల అందరికీ అర్థమైంది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఖచ్చితంగా యుద్ధం వస్తుందని. 2 కంట్రీస్ యుద్ధానికి రెడీ అవుతున్నాయి. ఈస్ట్ సైడ్ లో ఉన్న ఇండియన్ నేవీని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పిఎన్ఎస్ గాజీ సబ్మెరైన్. సో అందుకోసం పాకిస్తాన్ నేవీ గాజీ సబ్మెరైన్ ని అరేబియన్ సీలోకి పంపించింది. పాకిస్తాన్ వాళ్ళు ఈ సబ్మెరైన్ కి 2 ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. ఒకటి, ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ధ్వంసం చేయడం. రెండోది, విశాఖపట్నం హార్బర్ ని బాంబ్స్ తో కూల్ చేయడం. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ధ్వంసం చేస్తే ఇండియన్ నేవీ ఇంకేం చెయ్యలేదు. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ కి ఇండియన్ నేవీ సపోర్ట్ లేకుండా పోతుంది. విశాఖపట్నం హార్బర్ ని కూల్ చేస్తే
అప్పుడు ఇండియన్ నేవీకి ఎక్కువ లాస్ వస్తుంది. సో ఈ 2 ఆబ్జెక్టివ్స్ తో పిఎన్ఎస్ గాజీ సబ్మెరీన్ అరేబియన్ సీలోకి ఎంటర్ అయ్యింది. ఆ తర్వాత చిన్నగా శ్రీలంక దగ్గరికి పిఎన్ఎస్ గాజీ చేరుకుంది. ఈ విషయం ఇండియన్ నేవీకి తెలిసింది. ఆ టైంలో ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నం దగ్గర ఉంది. వెంటనే ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని సీక్రెట్ గా ఎవ్వరికీ తెలియకుండా 1200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి పంపించారు. 1971 డిసెంబర్ 3న విశాఖపట్నం కోస్ట్ దగ్గరికి వచ్చిన పిఎన్ఎస్ గాజీకి ఐఎన్ఎస్ విక్రాంత్ కనపడలేదు. పిఎన్ఎస్ గాజీ బాగా లోతులో ఉండడం వల్ల అది విశాఖపట్నంలో ఉన్నట్టు మన ఇండియన్ నేవీ కూడా కనిపెట్టలేకపోయింది. సో పిఎన్ఎస్ గాజీకి సెట్ చేసిన ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫెయిల్ అయ్యింది. అట్లీస్ట్ సెకండ్ ఆబ్జెక్టివ్ ని ఇంప్లిమెంట్ చేద్దామనుకున్నారు. ఇక్కడి నుంచి స్టోరీకి 2 వర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మన ఇండియా చెప్పే స్టోరీ. రాత్రి 1 గంట సమయంలో సబ్మెరైన్ లో నుంచి బాంబ్స్ ని డ్రాప్ చేశారు. ఇంతలో ఐఎన్ఎస్ రాజ్పుత్ అనే వార్షిప్ వైజాగ్ హార్బర్ నుండి బయలుదేరింది. ఆ వార్షిప్ లో ఉన్న నేవీ ఆఫీసర్స్ కి ఒక సందేహం వచ్చింది. మన కోసం మన శత్రువు మన ముందే వెయిట్ చేస్తుంటే ఎలా అని ఆలోచించారు. అందుకని నీళ్ళ లోపల ఏమైనా ఉందేమోనని బాంబ్స్ నీళ్ళ లోపలికి వేశారు. అప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. కానీ రాజ్పుత్ వార్షిప్ వేసిన బాంబ్స్ నార్మల్ గా పేలాయేమోనని అనుకొని అక్కడి నుంచి నేవీ ఆఫీసర్స్ వెళ్లిపోయారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ చూస్తే అక్కడ సబ్మెరైన్ పేలిపోయి ఉంది. సో ఐఎన్ఎస్ రాజ్పుట్ వార్షిప్ ఆ సబ్మెరైన్ ని పేల్చేసిందని చెప్పారు. ఇప్పుడు ఈ కథలో రెండో స్టోరీ ఏంటో వినండి. ఇదే పాకిస్తాన్ వాళ్ళు చెప్పే స్టోరీ కూడా. వీళ్ళు చెప్పే స్టోరీలో మళ్ళీ 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి, గాజీ సబ్మెరైన్ బాంబ్స్ ని నీళ్ళ లోపల డ్రాప్ చేసేటప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వల్ల బై మిస్టేక్ ఏదో ఒక బాంబ్ సబ్మెరైన్ లోపలే పేలిపోవడం వల్ల సబ్మెరైన్ ఎక్స్ప్లోడ్ అయ్యి మునిగిపోయింది. ఇదే పాకిస్తాన్ వాళ్ళు చెప్పే ఫస్ట్ వర్షన్. ఇక రెండో వర్షన్ ఏంటంటే వాళ్ళు డ్రాప్ చేసిన బాంబ్స్ మీదకి తిరిగి వాళ్ళ సబ్మెరైనే రావడం వల్ల ఆ బాంబ్స్ పేలి సబ్మెరైన్ ని మునిగిపోయేలా చేశాయి. ఇదే పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన సెకండ్ వర్షన్. ఇవే ఇండియా సైడ్ అండ్ పాకిస్తాన్ సైడ్ స్టోరీస్. ఇక న్యూట్రల్ సోర్సెస్ చెప్పే స్టోరీ విషయానికి వస్తే గాజీ సబ్మెరైన్ ఆల్రెడీ చాలా పాతది. ఇంతకు ముందు దానికి చాలా సార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మాటిమాటికి ఆ సబ్మెరైన్ చెడిపోతున్నా కూడా దాన్ని బాగు చేయిస్తూ పాకిస్తాన్ వాళ్ళు నెట్టుకొస్తున్నారు. సో బాంబ్స్ ని నీళ్ళల్లో పడేసేటప్పుడు అవి సబ్మెరైన్ లోపలే స్ట్రక్ అయిపోయి పేలిపోయాయని, అందువల్లే సబ్మెరైన్ పేలిపోయి నీళ్ళలోకి మునిగిపోయిందని న్యూట్రల్ సోర్సెస్ చెప్పారు. అందువల్లే ఎవరు చెప్పేది నిజమో అర్థం అవ్వక గాజీ సబ్మెరైన్ ఎందుకు మునిగిపోయిందనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. సో డిసెంబర్ 3 నైట్ రోజున గాజీ సబ్మెరైన్ విశాఖపట్నంకి 2.5 కిలోమీటర్ల దూరంలో పేలిపోయి నీళ్ళ లోపలికి మునిగిపోయింది. డిసెంబర్ 4 మార్నింగ్ గాజీ సబ్మెరైన్ ని ఇండియన్ నేవీ కనుక్కుంది. డిసెంబర్ 2 నుంచి గాజీ సబ్మెరైన్ నుండి పాకిస్తాన్ నేవీకి ఎటువంటి కమ్యూనికేషన్ అందలేదు. అందువల్ల గాజీ సబ్మెరైన్ ని ఇండియన్ నేవీ పట్టేసుకుందేమోనని పాకిస్తాన్ వాళ్ళు అనుకుని డిసెంబర్ 3 సాయంత్రం 5:30 టైంలో ఇండియాలో ఉన్న 11 ఎయిర్ ఫీల్డ్స్ మీద పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. సో ఇప్పటి నుంచే అఫీషియల్ గా ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య 1971 వార్ స్టార్ట్ అయ్యింది. వరుసగా 13 రోజులు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ కి చాలా లాస్ వచ్చింది. పాకిస్తాన్ కి సంబంధించిన సగం మిలిటరీ వార్ఫేర్ మట్టిలో కలిసిపోయింది. పాకిస్తాన్ ఓడిపోయే స్టేజ్ కి వచ్చింది. చివరికి డిసెంబర్ 16 రోజున ఈస్ట్ పాకిస్తాన్ లో 90,000 పాకిస్తాన్ సైనికులు ఇండియన్ మిలిటరీకి సరెండర్ అవ్వడం వల్ల యుద్ధం ఆగిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ కి స్వాతంత్ర్యం ఇస్తే గాని 90,000 సైనికుల్ని వదలమని ఇండియా చెప్పింది. అందుకు వెస్ట్ పాకిస్తాన్ ఒప్పుకొని ఈస్ట్ పాకిస్తాన్ కి స్వాతంత్ర్యం ఇచ్చింది. అప్పటి నుంచి ఈస్ట్ పాకిస్తాన్ ని వాళ్ళకి వాళ్లే పరిపాలించుకుంటున్నారు. ఈస్ట్ పాకిస్తాన్ పేరుని బంగ్లాదేశ్ గా మార్చారు. ఈ విధంగా 1971లో ఇండియా అండ్ పాకిస్తాన్ కి జరిగిన యుద్ధంలో ఇండియా గెలిచింది. ఇందిరాగాంధీ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ప్రజల మనసుల్ని గెలిచింది. బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం లభించింది. ప్రపంచంలో ఇండియాకి ఉన్న ఇమేజ్ పెరిగింది. అప్పటి నుంచి ఇండియాకి మంచి మిలిటరీ పవర్ ఉందని ప్రపంచం గుర్తించడం మొదలుపెట్టింది. సో ఫ్రెండ్స్, ఇదే గాజీ మిస్టరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.